ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు గొప్ప కృప చూపించినందుకు వేలాది వందనాలు. మనం దేవుని యొక్క సన్నిధిలో కొన్ని రోజుల నుంచి మోషే యొక్క జీవితం గురించి చదువుకొని వస్తున్నాం. నిన్నటి దినాన మనం మోషే యొక్క జీవితం గురించి నేర్చుకున్నది. మోషే దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకంతో ఉన్నవాడు కాబట్టి దేవుని దృష్టిలో కూడా నమ్మకంతో ఆయనకిచ్చిన పదవిని అన్నిటినీ కూడా ఆయన ఏం చేశారు, నమ్మకంతో నెరవేర్చుకున్నాడు. దాని తర్వాత మనం చూసేది మోషే ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఏం చేశాడు, నీళ్ళిచ్చి తృప్తిపరచడానికి ప్రయత్నం చేసినా అవి వారిని తృప్తిపరచలేకపోయింది. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చిన నీళ్ళు తాగే ప్రజలు ఏమయ్యగలిగేది, తృప్తి చెందగలిగేది. అందుకే మోషే ఎంతో ప్రయత్నం చేశారు ప్రజలని యేసయ్యతో కలిసి ఉండడానికి, యేసయ్యని ఎరిగి తీరడానికి మోషే ఎన్ని ప్రయత్నాలు చేశాడు. దాని మూలంగా మోషే యొక్క ప్రయత్న ఫలముగా ఇశ్రాయేల్ ప్రజలు దేవునిని ఎరగడానికి, దేవుని యొక్క సన్నిధిలో జీవించడానికి అవకాశాలు తెరిచాయి. కానీ వారి ఆత్మిక జీవితంలో ఉన్న దాహం తీరబడలేదు. మన జీవితంలో కూడా మన ఆత్మిక దాహాన్ని తీర్చగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. యేసయ్య తప్ప ఇంకెవరు మన ఆత్మిక దాహాన్ని తీర్చలేరు. అందుకే నిన్నటి దినాన మనం చూసుకున్నాం, ఆ సమరయ స్త్రీ యొక్క దాహాన్ని దేవుడు ఏం చేశారు, తీర్చివేశారు. తీర్చివేయడం వలన ఆమెకున్న కులభేదం, ఆమెకున్న ఆరాధన విధానం, ఆమెకి దేవుని గురించి వెతికే తత్వం, వీటన్నిటిలో కూడా ఆమెకేం కలిగింది, మార్పు కలిగింది. కారణం ఏంటంటే ఆమె ఎంత అధికముగా యేసయ్యని ఎరగడం మొదలెట్టిందో అంతగా ఆమె జీవితంలో ఆత్మిక దాహానికి ఏం చేసింది, జవాబు దొరకగలిగింది. అందుకే ఈ కాలంలో ఉన్న మనకి కూడా ఆత్మిక అనుభవాల్లో దాహం తీర్చగలిగినది కేవలం యేసు ప్రభు వారు ఒక్కలే. యేసుక్రీస్తు వారి గురించి అధికముగా తెలుసుకోవడం వలన మన ఆత్మిక దాహం తీరొచ్చు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవునికి ఎంత అధికముగా తెలుసుకుంటున్నాం అంత అధికముగా ఆత్మపూర్ణతతో, సత్యముతో, యథార్థతతో దేవుని ఆరాధన చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. శరీర ప్రక్రియతో ఆరాధన చేయడం కాదు. పాత నిబంధన విధానమే శరీర ప్రక్రియలతో ఆరాధన చేసే విధానం. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు శారీరక ప్రక్రియ కాదు, ఆత్మతో దేవుని ఆరాధన చేయడానికి ప్రయత్నించుకోవాలి. మన పరిచర్య, మన వాక్య పరిచర్య, మన పాటలు, మన సేవా పరిచర్య, సంఘస్థులను వృద్ధిపరిచేది అన్నీ కూడా ఆత్మపూర్ణతతో అయి ఉండి తీరాలి. లేకపోతే దేవుని బిడ్డలకి ఏం కలగదు, ఆత్మీకతలో దాహం తీరగలగదు. ఆత్మీకతలో ఏం చెయ్యదు, ప్రజలు తృప్తి పొందలేరు, ఆత్మీకతలో వృద్ధి చెందలేదు. అందుకే నిన్నటి దినాన ఒక ఉదాహరణ నేను చెప్పాను. ఆ సమరయ స్త్రీకి దేవుడు ఆత్మిక దాహాన్ని ఏం చేశారు, తీర్చడం వలన ఆమెలో ఉన్న కులపెచ్చి మారింది. ఆమెలో ఉన్న దేవుని గురించి ఉన్న ఆలోచన విధానంలో మార్పు కలిగింది. అంతేకాదు ఆరాధన విధానంలో మార్పు కలిగింది. ఆమె అధికంగా యేసయ్యని ఎరిగి తీరింది. అందుకే ఆమె ఊరిలోకి వెళ్ళి ప్రకటించిన వెంటనే, సువార్త చెప్పిన వెంటనే ప్రజలు వాటిని ఏం చేసుకున్నారు, గ్రహించుకున్నారు, అర్థం చేసుకున్నారు. మనం యేసయ్యని అర్థం చేసుకోకుండా, మనకి యేసయ్య గురించి వివరణ లేకుండా మనం ఇతరులకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ప్రజలు ఎందుకు యేసయ్యని ఎరగలేకపోతారు అంటే మనం అర్థం చేయించే విధానములో ఏం లేదు, ఆత్మస్ఫుటత లేదు, ఆత్మపూర్ణత లేదు. అందుకే ప్రజలు ఏం చేయట్లే, అంగీకరించట్లే. అందుకే నిన్న నుంచి చెప్పి ఆపిన విషయం ఏంటంటే, యోహాను గారి జీవితం గురించి నేను చెప్పొచ్చాటాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను యేసయ్య గురించి వివరణ కలిగిన వాడు. చివరి అధ్యాయంకి వచ్చినప్పుడు దేవదూతను ఆరాధన చేసేటట్టుగా తన మనసు ఏమైంది, మార్పు చెందింది. కానీ ఆ మార్పు చెందడం వలన దేవదూతలు ఆయనను ఏం చేశారు, యేసయ్య వైపు తిప్పారు. అందుకే ఆత్మపూర్ణతతో ఉన్న ఆరాధనలోకి వస్తేనే మనం యేసయ్య వైపు తిరగగలిగేది, అధికముగా యేసయ్య గురించి అవగాహన కలిగేది, అధికముగా దేవుని ఏం చేయగలిగేది, ఆత్మతో స్వీకరించగలిగేది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, దేవుడు ఆత్మ గనుక మనం సేవించే వాళ్ళు మనం శరీరంతో కాదు దేవుని ఆరాధన చేయాలి. శారీరక ప్రక్రియల నుంచి ఆత్మ ప్రక్రియలోకి ఏం చేయాలి, ఎక్కి తీరాలి.
శరీరము ద్వారానే ఏం చేయాలి? ఆత్మ కలిగిన అనుభవాల్లోకి ఎక్కాలి. అందుకే మన ఆరాధనలు, మన పాటలు, మన ఆత్మీక సహవాసం, వాక్య పరిచర్య అన్నీ కూడా ఏమై తీరాలి? శారీరకంగా వినడం కాదు, శారీరకంగా గ్రహించడం కాదు, అది ఆత్మీక అనుబంధంలోకి తీసుకెళ్లే విధానంలోకి మనం ఎక్కి తీరాలి. అలాగైతేనే మనకి క్రీస్తు గురించి ఉన్న వివరణ, ఆత్మీక దాహం అన్నీ తీరగలిగేది. ఈరోజు మనం చూసుకుందాం మోషేకి ఇచ్చిన పరిచర్యను ఏ రీతిగా ఆయన చేశాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15 నుంచి 18వ వచనం వరకు మనం చదివితే మోషే ఒక ప్రవక్తగా ఇశ్రాయేల్ ప్రజలనే నడిపించాడు. హలో, ఇశ్రాయేల్ ప్రజలు ఎలా నడిపించాడు? ఒక ప్రవక్తగా. ఒక ప్రవక్తకున్న పరిచర్య ఏంటి? ఒక ప్రవక్తకున్న పరిచర్య దేవుని దగ్గర నుంచి మాటలు ప్రజలకు అందించడం, లేకపోతే దేవుని దగ్గర నుంచి పొందిన మర్మాలను, దేవుని దగ్గర నుంచి పొందిన శ్రేష్టతను ప్రజలను ఎరిగించి వారి తప్పులలో నుంచి ప్రజల్ని తోడుకొని తీసుకురావడం. హలో, చాలామంది ప్రవచనాలు చెప్పిన వారిని మంత్రగాళ్ళలాగా అనుకుంటున్నారు. ఎలాగనుకుంటున్నారు? మంత్రం చెప్పే వాళ్ళలాగా అనుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే నీ భూత భవిష్యత్తు భావి అన్నీ చెప్తారు అనుకుంటున్నారు. అది కాదు. మనలను ఆత్మీకతలో వృద్ధి చెందించడానికి, దేవుని గురించి, దేవుడు మన గురించి ఏం ఆలోచించుచున్నారో దాని గురించి మనల్ని వివరించడానే ప్రవక్త గల పరిచర్యను ఉపయోగించింది. లో ఈ కాలములో సంఘములో ఎవరు కావాలి? ప్రవక్తల పరిచర్య కావాలి. ఎవరి పరిచర్య కావాలి? ప్రవక్తల పరిచర్య కావాలి. ప్రవక్త ఉండి తీరాలి సంఘాల్లో. పాస్టర్ ఉంటే సరిపోదు, పాస్టర్తో సహా ప్రవక్తలు కూడా ఉండి తీరాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం నుంచి చదివితే మోషే ఏం చేశాడు? కేవలం నాయకత్వం చేయడం మాత్రం కాదు, ప్రజలని ప్రవక్తగా ఉండి పరిచర్య చేశాడు. ఆత్మ పూర్ణత లేకపోతే ప్రవక్త ఒక పరిచర్య కనిపించదు. హలో, పరిశుద్ధాత్మ కృపావరములో ప్రవచనం అన్నది ఏంటి? ఒక వరం. హలో, ఒక మనిషి జీవితంలో ఉన్న రహస్యాలు బయలుపరచడం, ఒక మనిషి జీవితంలో ఉన్న తప్పులను వేలెత్తి చూపించడం, ఒక మనిషిని దేవుని యొక్క దృష్టిలో క్రమం చేయడం. ఈ కాలంలో ఉన్న అధిక సంఘాల్లో ఇది లేదు. ఏది లేదు? ఆత్మీకత ఉంది, కానీ మనిషి చేసిన తప్పులను బయటికి లాగి తెప్పట్లే. పేతురు గారు చేసిన పరిచర్య మీరు చూడండి. సంఘంలో ఉన్న సంఘ సభ్యులందరూ కూడా వారి పొలం, ఆస్తి, అంతస్తును అమ్మి సేవా పరిచర్యకి ఇచ్చినప్పుడు ఒక్కడు మాత్రం ఏం చేశాడు? సగం దాచిపెట్టి ఉంచారు. ఇది ఎవరికి తెలియలే. సంఘంలో ఎవరికి తెలియలే. పాస్టర్ గారికి ఎలా తెలిసింది? ఒకవేళ ఆలోచించండి, పేతురు గారు చెప్పకపోయి ఉంటే ఏం జరిగేది? అనన్య సఫీరా బతుకుండేవాళ్ళు. వాళ్ళు బతుకుండడం వలన సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందా? మిగతా వాళ్ళు ఆస్తి పాస్తి ఇల్లు అన్నీ అమ్ముకొని సేవా పరిచర్యకి ఇచ్చి సంఘాన్ని వృద్ధి చెందించుకొని వచ్చినప్పుడు, సంఘాన్ని బలపరుచుకొని వచ్చినప్పుడు ఒక కుటుంబం మాత్రం ఏం చేశారు? సగం దాచిపెట్టి ఉంచి సగం ఇచ్చి అబద్ధం చెప్పి దేవుని దగ్గర బతుకుందామనుకున్నారు. హలో, వారి కానీ బతుకుంటే సంఘం పరిస్థితి ఏమయ్యును? ఎవడైనా ఆలోచించారా? అనన్య సఫీరా లాంటి వాళ్ళు బతుకుండుంటే ఏం జరుగును? సంఘంలో ఉన్న వాళ్ళందరూ దొంగలైపోయిను. ఎందుకంటే ఒక్కడికి అవకాశం, ఒక్కడికి తప్పుగా పనులు చేయడం అలవాటు అయిపోతే అందరికీ అది అలవాటు అయిపోద్ది. అందుకే సంఘం లోపల పద్ధతి జరగకుండా ఉండడానికి
పరిశుద్ధాత్మ దేవుడు కార్యం తీసుకుంది. ప్రవచన వరం ద్వారా దేవుని యొక్క సేవకుడిగా ఉన్న పేతరు గారు ఈ రహస్యముగా ఉంచిన విషయం వీళ్ళిద్దరు ఇంటి దగ్గర మాట్లాడుకున్నారు. ఏమని? పొలం ఎంతో 50,000కి అమ్ముకున్నారు. 25 ఉంచుకున్నాం, 25 ఇద్దాం, పాస్ గారికి చేద్దాం, మాకు దొరికింది 25, మేము అమ్మింది 25 లక్షలకే. ఇంటి దగ్గర ఇద్దరు భార్యాభర్తలు శుభ్రంగా మాట్లాడుకొని వచ్చారు. హలో, ప్రవచన వరం ఉంది కాబట్టి సేవకుడు రహస్యం ఇంటి లోపల ఇంటి లోపల రహస్యంగా మాట్లాడిన వాటిని ఎవరి ముందు? సంఘస్థులందరి ముందు. సంఘస్థులందరి ముందు అందరూ కూర్చున్నప్పుడే, అందరూ ఆరాధన కూర్చున్నప్పుడే ఈ డబ్బు తీసుకొని వచ్చినప్పుడు పాస్టర్ గారు ఒకే ప్రశ్న అడిగారు, ఇంతేనా? ఈయనేం చెప్పాడు? అవును ఇంతేనండి అయ్య గారు, ఇంకా దీనికన్నా అధికం లేదు. ఇది చెప్పి తీరలేదు. మనిషి ఆన్ స్పాట్లో ఏమైపోయాడు? అప్పుడు ప్రవచనం కలిగిన వరం కలిగిన వాళ్ళు కానీ సంఘంలో ఉంటే చావు. ఎందుకు ఈ రోజులు అలా చావట్లేదు? లేవుగా, దానిని ఆశించట్లే. లేవని కాదు, ఆశించట్లే ప్రజలు. కొన్ని సంఘాల్లో ప్రవచన వరాలు చెప్పిన సేవకులు వస్తే ఒక్కొక్కరికి గుండు టప్ టప్ కొట్టుకుంటుంది. మన సంఘంలో ఉన్న బిడ్డలకు బాగా తెలుసు. ప్రవచనం చెప్పే సేవకులు వస్తున్నారని చెప్తే ఒక్కొక్కల హృదయంలో ఉన్న ఆశలు భయాలు చూడాలి. ఆ రోజు చప్పట్లు సరిగ్గా రావు, ఆరాధన చేయడానికి భయం పుట్టిద్ది. ఏంటి నా జీవితంలో? కానీ అప్పుడు కూడా ఏముంది? దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించి దాన్ని క్రమం చేసుకోవడానికి ఒక ఆశ ఉంది. తప్పులు పనులు చేసి, అవసరం కాని పనులు చేసి ఈ కాలంలో ఉన్న సగం మంది దేవుని యొక్క బిడ్డలకి ఏం లేదు, భయం లేదు. ఉందా? ఒక నలుగురు ఇలాగ సంఘంలో టప్ అని చచ్చిపోయారు అనుకోండి, ప్రవచన వరం చెప్పిన సంఘం సెట్ అయిపోద్ది. సంఘం గుమ్మంలోకి ఎక్కడానికి ఒక్కొక్కడు మోకలు ఒడుగుతాయి. అవును కదా? మన సంఘంలో కొందరికి కుర్చీ మోహం ఉంది. పెద్దరికల్లో కుర్చీలో కూర్చోవాలి. ప్రవచనం చెప్పిన సేవకులు కథ అందరి కిందకి దిగుతారు. కుర్చీ ఎక్కి కూర్చొని వాక్యం వినే అంత హృదయ స్పందన కనిపించట్లే. హలో, కారణం ఏంటి? వచ్చిన సేవకుడు ఏదో నచ్చినది తోచినది చెప్పట్లే. దేవుడు ఆయనకి ఆదేశించినది, దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగినది సంఘానికి ఏం చేస్తున్నారు? తెలియబరుచుచున్నారు. అందు మూలంగా ఏమవుతున్నది? సంఘం లోపల ఉన్న తప్పులు, ఒప్పులు, నేరాలు, భేదభావాలు ఇవన్నీ ఏమవుతున్నాయి? క్రమం అవుతున్నది. అందుకే మోషే ఇశ్రాయేల్ ప్రజలలో నాయకత్వం చేసినప్పుడు ప్రవక్తగా ఉన్న పరిచర్యలో కూడా ఏం చేసేవాడు? పరిచర్య చేయడానికి ఆశ పొందాడు. ప్రవచనం అంటే భవిష్యత్ మాత్రం చెప్పడం కాదు, నీ లోపల ఉన్న రహస్యాలు కూడా బయటికి తేడం. రహస్యాలను ఏం చేయాలి? బయటికి రప్పిస్తే ప్రవచనము చెప్పినప్పుడు బయటున్న ప్రజలకు ఏం కలుగుతుంది? భయం కలిగిద్ది. కొందరైతే ప్రవచనం చెప్పినప్పుడు అసలు స్వీకరించరు. ఏదో నాకు చెప్పినది కాదు, ఎవరికో చెప్పింది, నాకెందుకులే, ఏం పర్లేదు. దానిని పరిష్కృతి చెందకపోతే దానికి ఉన్న వేదన మీరే అనుభవించి తీరాలి. అందుకే దావీదు తన జీవితంలో తప్పు చేసేసుకొని అక్రమంగా జీవించినప్పుడు ప్రవక్తగా ఉన్న పరిచర్య చేసిన వాడు వచ్చి రాజు అని కూడా ఖాతిరు చేయకుండా ఒక కథ చెప్పేసి ఆయనకి చెప్పారు, ఆ తప్పు చేసిన ఫలానా మనిషి నీవే. హలో, ప్రవచనములో ఉన్న పరిచర్యలోకి వెళ్తే పెద్దరికం చిన్నరికం, డబ్బున్నాడు లేనోడు ఏమీ ఉండదు. దేవుని యొక్క విషయమే గుర్తుకొస్తుంది. అందుకే ఈ కాలంలో ఉన్న పరిచర్యలో ఏముండాలి? ఆత్మ ప్రవాహముతో, ఆత్మస్పందనతో ప్రవచనం చెప్పే సేవకులు ఉండి తీరాలి.
అప్పుడప్పుడు ప్రవచనం చెప్పే సేవకులకు సంఘాలకు పిలివాలి. ప్రవచనం చెప్పే సేవకులకి హలో మన సంఘంలో ఉన్న పద్ధతి 21 రోజు ఉపవాస ప్రార్థన కూడికలైందా ఖచ్చితంగా ప్రవక్త ఎవరో ఒకరు ఉంటారు. మనం పిలవకపోయినా ఎవరో ఒకరు వస్తారు. మనం పిలవక్కర్లే, కొన్నిసార్లు మనం పిలవలే, ఎవరెవరో అకస్మాత్తుగా వేరే ఏదో రూట్ నుంచి వచ్చేస్తారు. అందరూ 21 రోజు ఉపవాసం ప్రార్థనతో ఆలోచన చేసేదా, దేవా మా జీవితంలో క్రమం అవ్వడానికి ఎక్కడైనా అవకాశం ఉంటే నేను అక్కడ ఏమవుతా, క్రమమై తీరుతా. అందుకే సంఘాలకి ఏమవుతున్నది, ఆత్మీక ఉన్నతి కలుగుతున్నది. కారణం ఏంటి? ఆత్మ ప్రవాహముతో ఉండి దేవుని యొక్క మాటలను అందించి ప్రజలను ఏం చేస్తున్న క్రమపరిచేది. సంఘానికి కేవలం వాక్య పరిచర్య మాత్రం అయితే సరిపోదు. అప్పుడప్పుడు ఏం కావాలి, రహస్యాలు చెప్పే వాళ్ళు కూడా రావాలి. అందుకే మోషే తన పరిచర్య కాలంలో మనం చూస్తే ఏం చేసేవాడు, ప్రవక్తగా ఉండి పరిచర్య చేసేవాడు. అందుకే దాని 18వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనం నుంచి చూస్తే మోషే చెప్తున్న మాట ఏంటో తెలుసా? మోషే ఒక ప్రవక్తగా దేవుడు ఆయనను అంగీకరించాడు. కానీ మోషే అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? భవిష్యత్ కాలములో నాలాగే ఒక ప్రవక్త రాబోచున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయుల మధ్యలో నుంచి ఒక ప్రవక్త రాబోచున్నారు. అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎవరు? ప్రవక్తగా వచ్చి ప్రజలను ఏం చేస్తారు, సరిదిద్దుతారు. అందుకే అక్కడ చివరికి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన పలికిన మాటల ద్వారా ప్రజలు జీవితాన్ని క్రమం చేసుకోగలిగితే వారు ఏం చేయగలుగుతారు, వారి జీవితంలో వారు ఆయన నామాన్ని పలికిన ద్వారా ఆయనతో యేసయ్యతో సహవాసం కలిగి జీవితాన్ని కొనసాగించగలుగుతారు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మన యేసు ప్రభు వారు కూడా ఒక ప్రవక్తే. అందుకే యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా భూతకాల భవిష్యత్ అంతా యేసయ్య ఏం చేస్తారు, ఫుల్గా తెరిచేసి చెప్తారు. నికోదేము యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య ఆయనకి ఏ ప్రవచనము చెప్పలే. ఏమైనా రహస్యాలు చెప్పారా? జక్కయ్య యేసయ్య దగ్గరికి వచ్చారు, ఏమైనా ప్రవచనాలు చెప్పారు? ఏం చెప్పలే. వారు క్రమం చేసుకోవాల్సింది ఆటోమేటిక్ క్రమం చేసుకున్నారు. హలో, నికోదేము దగ్గరికి వచ్చి నికోదేము యేసయ్యకి అడిగారు, మరలా జన్మించుటకు నేనేం చేయాలి అంతే అడిగాడే తప్ప తిరిగి ఇంటికి వెళ్ళేలోగా మనిషి కొత్తగా జన్మించి తన జీవిత విధానములో మార్పు తెప్పించుకునే ప్రయాణం చేశాడు. యేసయ్య ఆయనకి కొత్తగా జన్మించే విషయం మాత్రమే చెప్పారు. అదే రీతిగా జక్కయ్య యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్యని చూసుకొని వెళ్ళిపోదాం, యేసయ్య ఎటువంటి వాడు, అంతగాడైనా శ్రేష్టవంతుడైనా చూసుకొని వెళ్ళిపోతాం. కానీ యేసయ్య ఆయనతో మాట్లాడి ఒకే మాట అయినా, ఈరోజు నేను ఇంటికి రావాలి, నీతో కలిసి భోజనం. ఈ ఒక్క మాటలో ఆయన జీవితంలో ఉన్న తప్పులన్నీ ఆయనకేం చేసింది, తెలియపరచలే, కనిపించింది. ఈ కాలంలో యేసయ్య నామం పలికి కూడా చాలా మందికి వారి తప్పులు కనిపించట్లే. యేసయ్య నామం పలికి కూడా వారి తప్పులు వారికి ఏం చేయట్లే, కనబడట్లే. కనిపించినా కూడా వాటిని ఏం చేయడానికి ఇష్టం లేదు, సరిదిద్దుకోవడానికి ఇష్టం లేదు. అందుకే మోషే ఇశ్రాయేల్ ప్రజలకు ప్రవక్తగా ఉండి యేసయ్యను చూపించడానికి ఇష్టపడ్డారు, యేసయ్య గురించి వర్ణించడానికి ఇష్టపడ్డారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలకి యేసయ్య గురించి అవగాహన కలగడానికో యేసయ్య గురించి ఎరగడానికో ఇష్టంలే.
అందుకే నేను చెప్పొచ్చిన మాట, యేసయ్య గురించి ప్రజలు అర్థం చేసుకునేసరికి మన లోటు, మన జీవితంలో ఉన్న తగ్గింపులు బయటకు ఒక్కొక్కటిగా ఏం చేస్తాయి, కనిపిస్తాయి. అందుకే యేసుక్రీస్తు వారు పరిచర్య చేసిన కాలంలో యోహాను సువార్తలకు కానీ వస్తే మనం చూడగలిగేది 7వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివేది, యేసుక్రీస్తు వారు వచ్చి వాక్య పరిచర్య చేసినా కూడా ప్రజలు వాటిని ఏం చేసుకోవారు కాదు, అంగీకరించేవారు కాదు. ప్రజలు ఆయన పరిచర్యను ఏం చేసుకునేవారు కాదు, స్వీకరించేవారు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు జీవించిన కాలములో దేవుని యొక్క వాక్యం నేర్పించిన వారు ఎవరు? ఫరీసీలు, సదూకీలు వారే. వారు అనుకున్నది ఏంటంటే, వారు వెళ్ళి చదివిన స్కూల్లో యేసుక్రీస్తు వారి గురించి వ్యవస్థల గురించి, మోషే రాసిన ధర్మశాస్త్రాల గురించి వివరణ ఇచ్చినప్పుడు వాటిని వారు పాటించకుండా తిరుగుతుండేవాళ్ళు. అందుకే యోహాను సువార్తలకు పుస్తకం 7వ అధ్యాయంలోకి వస్తే మనం అక్కడ చూసే 7వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, వారి యేసయ్య వారికి వాక్యం అందించినప్పుడు కూడా వాక్యం వారికి ఏం చేయట్లే, ఏ మార్పు తీసుకురావట్లే. ఈ కాలంలో కూడా చాలామంది ఉన్నారు, వాక్యం వింటున్నారు, ప్రవచనాలు వింటున్నారు, కానీ వారిలో ఏ మార్పు, ఏ విషయంలో కూడా ఏం తీసుకురావట్లే, కొంత కూడా మార్పు రావట్లే. జీవితంలో మార్పు లేదు, ఆరాధన విధానంలో మార్పు లేదు, పరిచర్యలో మార్పు లేదు, ఏ విషయంలో కూడా మార్పు లేదు. అందుకే 7వ అధ్యాయం మనం చదివితే చూసిన మాట 16వ వచనంలో, నా వాక్యం నావి కాదు, నన్ను పంపించిన వాడిదే విషయాలే నేనేం చేస్తున్నాను, బయలుపరుచుచున్నాను. హలో, యేసయ్య వాక్యం దేవుని వాక్యం, యేసయ్య వాక్యం కాదా? మరెందుకు అక్కడ అన్నారు నా వాక్యం కాదని? ఎందుకంటే ఆ కాలంలో ఉన్న ప్రజలు యేసయ్యను ఏం చేసేవారు కాదు, అంగీకరించేవారు కాదు, యేసయ్యను విశ్వసించేవారు కాదు. ఈ కాలంలో కూడా అలాగే. అందుకే యేసయ్య ఏం చెప్పారు, నన్ను పంపించిన వాడి యొక్క ఉద్దేశాన్ని ఏం చేస్తున్నాను, నెరవేర్చున్నారు. యేసయ్యను ఎవరు పంపించారు? తండ్రి అయిన దేవుడు పంపించారు. ఆయన చెప్పిన ఉద్దేశ ప్రకారంగా, లేకపోతే తండ్రి అయిన దేవుడు పంపించిన దాని యొక్క ప్రవచన నెరవేర్పే యేసయ్య చేసింది. ఆ ప్రవచనాన్ని ప్రజలు ఏం చేసుకోలే, స్వీకరించలేకపోయారు. అందుకే యేసయ్యను చాలాసార్లు వారు ఏం చేశారు, వేదన పరచడానికి, బాధపరచడానికి, చంపడానికి, చివరికి యేసయ్య పరిచర్య కూడా దురాత్మతో ఉన్న పరిచర్య అని చెప్పే విధానంలో కూడా ప్రజలు చెప్తుండేవారు. అయినా కూడా యేసయ్య చెప్పిన మాట మీరు చూడండి, 8వ అధ్యాయంలో 28వ వచనం చదివితే యేసయ్య చెప్తున్న మాట మీరు చూడాలి. అక్కడ యేసయ్య చెప్తున్న మాట, మనిషి కుమారుడు సిలువలో ఎత్తబడినంత వరకు ఈ ప్రజలకి ఏమవ్వదు, ఈ విషయము గురించి సందేహం తీరబడదు. హలో, ప్రవచనం ఒక నెరవేరింపు ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు వారు సిలువను ఎక్కినప్పుడు. హలో, యేసయ్య సిలువ ఎక్కేసి చనిపోవడం వలన ఏం జరిగింది? దేవుడు చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి, దాని యొక్క పూర్తి అయ్యింది. ఈ కాలంలో కూడా ప్రజలకి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం ప్రవచన నెరవేర్పు అన్న విషయంలో అవగాహన లేదు. అందుకే వారికి యేసుక్రీస్తు వారి సిలువ మరణం నుంచి ప్రాముఖ్యత లేదు. వారికి ప్రాముఖ్యత ఏమున్నది? అవసరం కానివన్నీ ప్రాముఖ్యత కలిగేది. సిలువ మరణం గురించి ఎవరు వాక్య పరిచయం చెయ్యరు. సిలువ మరణం గురించి ఎంతమంది ఉన్నారు? సిలువ మరణం గురించి వాక్య పరిచయం చేసేవాళ్ళు? నువ్వు వస్తే ఆశీర్వదిస్తారు, నువ్వు వస్తే దేవుడు మేలు చేస్తారు. దావీదు కథలు, అబ్రహాం కథలు, వీళ్ళు కథలు చెప్పేసుకొని వెళ్తున్నారే తప్ప సిలువ మరణంలో ప్రవచన నెరవేర్పు గురించి ఎవరు ఏం చేయట్లే, చెప్పట్లే. ఇప్పటి కాలంలో, ఈ డిసెంబర్ కాలంలో అందరి వాక్య పరిచయం చేసేదేంటి?
ఈ డిసెంబర్ నెలలో అందరూ వాక్య పరిచయం చేసేదేంటి? పుట్టాడండి, పుట్టాడు, చిన్న శిశువు పుట్టాడు, ఆయనే పుట్టాడు, ఆయనే రక్షకుడు, ఇదే చెప్తున్నారే తప్ప, అవును కదా, ఆయన మీద రాజ్యభారం ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నీ చెప్తున్నారే తప్ప ఎవరు కూడా తన సిలువ మరణాన్ని ఏం చేయట్లే. అంటే అసలైన దాన్ని నరికేసి అవసరం కాని దాన్ని ఏం చేస్తున్నారు? శుభ శుక్రవారం వచ్చిందనుకోండి, దేని గురించి వాక్య పరిచయం చేస్తున్నారు? పుట్టినరోజు వచ్చిందనుకోండి, దేని గురించి వాక్యం చెప్తున్నారు? సమాధి కార్యక్రమం అయిందనుకోండి, దేని గురించి వాక్యం చెప్తున్నారు? సువార్తకి వెళ్తున్నారు, దేని గురించి వాక్యం చెప్తున్నారు? అవసరం కానివన్నీ చెప్తున్నారే తప్ప యేసయ్య సిలువ మరణంలో ఉన్న ప్రాధాన్యత గురించి ఎవరు ఏం చేయట్లే. మీరు రోడ్డు మీదకి వెళ్ళి యేసయ్య సచ్చింది నీ కొరకే, నువ్వే యేసయ్యని సిలువ వేసావని చెప్పండి, దెబ్బలకి అత్తారా కాయరా? దెబ్బలకి ఆయట్లేదంటే మనం అది చెప్పట్లేదు. దానికి కూడా కొంత గుండె ధైర్యం కావాలి. పోనీ ఓకే, చర్చి లోపలికి వెళ్ళి యేసయ్యని చంపిన దాంట్లో నువ్వు కూడా పాత్రవి, నువ్వే యేసయ్యని చంపావు, చర్చి లోపల చెప్తే, బయట చెప్తే కొడతా, లోన్ చెప్తే మనం అందరం చెప్తున్నాం ఏంటో తెలుసా? యేసయ్యని చంపింది ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలే యేసయ్యని చంపింది, రోమా దేశంలో ఉన్న ప్రజలే యేసయ్యని చంపింది. యేసయ్యకు సిలువ వేసింది ఎవరు? రోమా సామ్రాజ్యంలో ఉన్న శ్రేష్ఠులు పెద్దలు వారే. బైబిల్ చెప్తున్నది వాళ్ళే కాదు, నీవు నేనే యేసయ్యని చంపింది. నీ పాపం నా పాపమే యేసయ్యని ఏం చేసింది? చంపించడానికి సిలువ ఎక్కించింది. హలో, ఇది స్వీకరించిన వాడే రక్షణ పొందేది. ఎప్పుడొక మనిషికి నేను పాపిని అని అవగాహన కలిగేది? చెప్పండి. ఓకే, అది ఒక రీతిగా సరే, దేవుని గురించి తెలిసినప్పుడు కాదన్నానట్లే. ఒక మనిషికి పాపం గురించి అవగాహన ఎప్పుడు కలిగేదంటే, పాపం లేని ఒక మనిషి ఆయన బదులుగా చచ్చి రుజువు చేసినప్పుడు అర్థమయ్యేది నేను ఎవరని. నేను అప్పుల పాలు అయిన వాడిని ఎలా తెలిసేది? అప్పు లేని ఒక మనిషి నా బదులుగా వచ్చి నా అప్పులను తీర్చివేస్తే నేను చెప్పుకోగలిగేది నాలో ఏం లేదు, అప్పు లేదు, నా అప్పులు తీర్చబడ్డాదని. మనం అన్నీ అందరూ ఎవరి మీద పడేస్తున్నాం? ఇశ్రాయేలీయుల మీద పడేస్తున్నాం, రోమా సామ్రాజ్యం మీద పడేస్తున్నాం. ఎందుకంటే మనం అలా నేర్చుకున్నాం, మనం వాక్య పరిచయం విన్నది కూడా అలాగా. హలో, అందుకే నేను చెప్పొచ్చిన మాట, యేసయ్య చనిపోయింది ఎవరో కోసం కాదు, నా బదులు. నేను చావాల్సిన చోట్ల యేసయ్య ఏం చేశారు? చనిపోయారు. ఇది ప్రవచన నెరవేర్పింపు. ఇది యేసయ్య ఉన్న కాలంలో ఉన్న ప్రజలు ఏం చేయలే. హలో, యేసయ్య చనిపోక ముందు యేసయ్య సిలువ మరణంలో చనిపోతారని వాక్య పరిచయం చేశారు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్న విషయం. చనిపోయిన తర్వాత వాక్య పరిచయం చేస్తేనే నమ్మట్లేదు, చనిపోక ముందు వాక్య పరిచయం చేస్తే నమ్ముతారా? ఇంకా ఈ వాక్య పరిచయం చెయ్యకపోతే నమ్ముతారా? అందుకే ఈ కాలంలో అధికముగా ఉన్న సేవకులు అందరూ కూడా వాక్య పరిచయం, యేసయ్య చచ్చిపోయింది నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నా కొరకని చెప్పట్లే. అదే నా కొరకు చనిపోతేనే నీ కొరకు చనిపోయేది. యేసయ్య నాదైనప్పుడే నేను నీకు ఇవ్వగలిగేది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, యేసయ్య యొక్క ప్రవచన నెరవేర్పింపే ఎప్పుడు? సిలువ మరణ యాగం.
సిలువలో యేసయ్య మరణించింది. యేసయ్య సిలువలో ఏలాడి చనిపోవడానికి ఉన్న కారణం దేవుడు చెప్పిన ప్రవచనం ఒక నెరవేరింపు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఈ కాలంలో సంఘము లోపల ప్రవచనము